కొన్నిసార్లు ఓపీకి వచ్చే కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి ఇంకేమైనా రోగాలు ఉన్నాయని కనుక్కున్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వ్యాధి ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్కి చెప్పరు. అప్పుడప్పుడు దాచేస్తారనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇబ్బందికి హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధం లేదేమో, నేను ఇప్పుడు చెప్తే డాక్టర్ ఏమనుకుంటారో అని మొహమాట పడి చెప్పరు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడు నరాల పేషెంట్లను చూస్తే వాళ్ళు మెదడు వాపు వ్యాధి అంటే మెదడుకున్న ఇన్ఫెక్షన్స్తో అట్లా వచ్చినప్పుడు మామూలుగా హెచ్ఐవి లేని వాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వేరు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వేరు. వీళ్ళలో టాక్సోప్లాస్మా, క్రిప్టోకోకస్ ఇట్లాంటి కొన్ని అరుదైన రోగాలు వస్తాయన్నమాట. అవి మనం ముందే పసికట్టి వెతికితే గాని అవి దొరకవు. సో మనం వెంటనే చెప్పలేదనుకోండి, అనవసరంగా వేరే టెస్టులు చేసుకుంటాం, ట్రీట్మెంట్ అనేది లేట్ అయిపోద్ది. అట్లాగే తిమ్మిర్లు అట్లా వచ్చారు అంటే కొన్నిసార్లు ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి వాడే మెడిసిన్స్ వల్ల తిమ్మిర్లు రావచ్చు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సో ఈ ఐడియా డాక్టర్కి రావాలి అంటే మనం ముందే చెప్తేనే డాక్టర్కి తెలిసిద్ది. లేదు అంటే టెస్టుల్లో బయటపడొచ్చు కానీ అప్పటికల్లా విలువైన సమయం అనేది వేస్ట్ అవ్వచ్చు. ఒకప్పుడు ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది అంటే చాలా భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మంచి మెడికేషన్స్ వచ్చాయి, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, అందరిలాగా నార్మల్గా ఉండొచ్చు. ఇప్పుడు సొసైటీ కూడా ఎవరూ దీన్ని తప్పులాగా చూడట్లేదు. సో దీన్ని దాచిపెట్టకూడదు, ఎస్పెషల్లీ డాక్టర్ దగ్గర అస్సలు దాచిపెట్టకూడదు.